గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ 137 పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి 53,968 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. ఈ రోజు మార్కెట్ మూవ్మెంట్ కనుక చూసుకుంటే లోయెస్ట్ లో వచ్చేసి 53,904, హైయెస్ట్ హై వచ్చేసి 54,247. అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అయితే ఒక 300-400 పాయింట్స్ వరకు మార్కెట్ ఒక మూవ్మెంట్ అయితే జరిగింది. సో ఇదైతే మార్కెట్ అయితే హ్యూజ్ గా కన్సల్టేషన్ అయితే జరిగింది. సో మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నాం, మనకి ఏ విధంగా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది, ఈ వీడియో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. యాక్చువల్‌గా మన మార్కెట్ ఏం చెప్పాను ఫ్రెండ్స్, ఫస్ట్ 15 మినిట్స్ స్కాన్‌లో ఒక బుల్లిష్ స్కాన్ వస్తే మన కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోమని చెప్పాను. ఒక బేరిష్ స్కాన్ వచ్చిందన్నమాట. బేరిష్ స్కాన్ వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే ఒక బుల్లిష్ స్కాన్ వచ్చింది. సో మన ట్రేడ్ సెటప్‌ని ఎటువంటి మ్యాచ్ అవ్వలేదన్నమాట. సో మార్కెట్‌లో మనం ఎప్పుడు ఎంట్రీ తీసుకున్నామంటే, మార్కెట్‌లో మీరు అబ్జర్వ్ చేయండి. మార్కెట్ అయితే ఎప్పుడైతే ఇక్కడ మల్టిపుల్ రిజెక్షన్స్ ఇచ్చిందో, మార్కెట్‌లో క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఫాలో అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేశాను. సో ఎప్పుడైతే ఈ క్యాండిల్ ఎప్పుడైతే వచ్చిందో, ఈ క్యాండిల్‌లో నాకు క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఫాలో అవుతుందని. దాన్ని బేస్ చేసుకొని మార్కెట్ ఈ లెవెల్ వరకు ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉందని చెప్పి నేను ఇక్కడ పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను. సక్సెస్ఫుల్‌గా అయితే నేను ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకున్నాను. ఎందుకంటే ఆల్ టైమ్ హైలో మార్కెట్ ఎప్పుడైతే రిజెక్షన్ ఇచ్చిందో మనకు క్లియర్ ఇండికేషన్ మార్కెట్ ఫాలో అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేశాను. అదేవిధంగా మంచి ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకున్నాను. సో ఇంకా ఓన్లీ సింగిల్ ట్రేడ్‌తోనే ఎగ్జిట్ అయిపోయాను. దాని తర్వాత ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు. మార్కెట్ ఈ లెవెల్ అయితే మంచి మొమెంటం అయితే ఇచ్చింది. ఆల్ టైమ్ హై బ్రేక్ చేసింది. సో ఎప్పుడైతే ఆల్ టైమ్ హై బ్రేక్ చేసిందో, ఇక్కడ ఒక బుల్లిష్ క్యాండిల్‌గా నిల్చుంటే మాత్రం నేను మళ్ళీ ఇక్కడ కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకునేవాడిని. ఎందుకంటే మార్కెట్ కంప్లీట్‌గా పైకి వెళ్తుందని ఎక్స్‌పెక్ట్ చేశాను లాస్ట్ 1 అవర్‌లో. బట్ హ్యూజ్‌గా రిజెక్షన్ అయితే ఇచ్చిందనమాట. సో, ఈ రిజెక్షన్ ఎప్పుడైతే ఇచ్చిందో నేను ఇంకా ఎంట్రీ తీసుకొని రిస్క్ అనిపించిందనమాట. ఇక్కడ మనం పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు. బట్ రిస్క్ అనిపించిందనమాట. సో, రిజెక్షన్ ఇచ్చింది. ఇంకా ఆల్ టైమ్ హైలో రిజెక్షన్ ఇచ్చింది కాబట్టి మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్స్ అని ఉందనిపించింది. కానీ ఎందుకంటే రిస్క్ తీసుకోలేమనమాట. ఎందుకంటే లాస్ట్ 1 అవర్‌లో రిస్క్ అనేది చాలా ఇంపాక్ట్ కలుగుతదనమాట. ఆ డే ట్రేడ్ మొత్తం ఇంపాక్ట్ కలుగుతది. అందువల్ల నేను ఎటువంటి ట్రేడ్ అనేది తీసుకోలేదు. సో, ఇంకా రేపు మార్కెట్‌లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ వీడియో ఎండ్‌లో పెడతాను. మీకు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. సో, రేపటి ట్రేడ్ సెటప్ గనుక చూసుకుంటే రేపు మార్కెట్ అయితే కంప్లీట్‌గా రికవర్ అయ్యే సైనే కనిపిస్తుంది. మీరు 1 వీక్ క్యాండిల్ గనుక అబ్జర్వ్ చేస్తే ఒకసారి మీకు 1 వీక్ క్యాండిల్‌లో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. 1 వీక్ క్యాండిల్ గనక చూస్తే మీరు మార్కెట్‌లో బయర్స్ కంట్రోల్‌లో ఉందన్నమాట. సో, ఇంకా సెల్లర్స్ కంట్రోల్‌లోకి రాలేదు. బయర్స్ కంట్రోల్‌లో ఉంది కాబట్టి, రేపు మార్కెట్ హ్యూజ్‌గా గ్యాప్ అప్‌తో ఓపెన్ అయితే మాత్రం మంచి మొమెంటమ్ అయితే కనిపిస్తుంది. సో, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మార్కెట్ అయితే కంప్లీట్‌గా పైకి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. రేపు మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. రేపు ఎక్స్‌పైరీ డే కాబట్టి 1:1 రేషియో పెట్టుకొని సింగిల్ ట్రేడ్‌తోనే ఎగ్జిట్ అయిపోండి. ఓకేనా ఫ్రెండ్స్? బుల్లిష్ క్యాండిల్ వస్తే మాత్రం మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి. 100% రేపు మార్కెట్‌లో టార్గెట్ అయితే రీచ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? తిరిగి మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.